పాస్టర్ అవునో కాదో రకరకాలుగా చెప్తున్నారు, కానీ ఆయన ఒక మత ప్రచారకుడు, నో డౌట్. ప్రవీణ్ పగడాల, క్రైస్తవ ఇవాంజలిస్ట్, మత బోధకుడు, మత ప్రచారకుడు, సంథింగ్ వాట్. పాస్టర్ కూడా పాస్టర్ ప్రవీణ్ అనే పిలుస్తున్నారు ఆయన్ని. ఈ ఇష్యూ ఆయన హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్ మీద విశాఖపట్నం వెళ్ళాలనేది ఒక ట్రావెల్గా పెట్టుకొని బయలుదేరి వెళ్ళాడు ఆయన. రాజమండ్రి దగ్గర యాక్సిడెంట్ అయి చనిపోయారు. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ కాదు, అది హత్య అని ఆయన అనుచరులు, లేకపోతే ఆయన బాగా తెలిసిన వాళ్ళు, ఆయన ఫాలోవర్స్, లేకపోతే కొంతమంది క్రైస్తవ సమాజానికి చెందిన వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు. ఓకే, వాళ్ళ అనుమానాలు ఉన్నప్పుడు వ్యక్తం చేయడం తప్పేం కాదు. కానీ ఒకవైపు ప్రభుత్వం స్పందిస్తోంది, పోలీసులు స్పందించారు, దాని మీద విచారణ మొదలైంది, దర్యాప్తు జరుగుతోంది, సాక్షాత్తు ఎస్పీ, ఐజీ రేంజ్ అధికారులు దాన్ని ఫాలో అప్ చేస్తున్నారు, అనే రకాలు జరుగుతున్నాయి. అయినా అనుమానాలు వ్యక్తం చేయడానికి తప్పబట్టాల్సిన అవసరం లేదు, మాకు అనుమానం ఉంది అని. కానీ అది అనుమానాలా కాకుండా ఇక డైరెక్ట్గా చంపేశారు అనే ఒక కంక్లూజన్కి తీసుకెళ్లేలాగా మొత్తం సమాజాన్ని డ్రైవ్ చేయడం అనేది ఈ గడిచిన 24వ తేదీ నుంచి టిల్ టుడే ఈ రోజు వరకు జరుగుతున్న ఒక పెద్ద తంతు. ఎందుకు ఇంతగా చంపేశారు అనే కంక్లూజన్కి ఎలా వచ్చేస్తున్నారు ఈ అనేవాళ్ళు కానీ, లేకపోతే మాట్లాడేవాళ్ళు కానీ? కొంతమంది అభిమానులు, లేకపోతే క్రైస్తవ మతాన్ని ఆచరించేవాళ్ళు ఈ అనుమానాలని, లేకపోతే వీటిని నమ్మి అనుమానం పెట్టుకున్న మాట నిజమే, కానీ వాళ్ళు ఎవరు పెద్దగా రోడ్డు ఎక్కలా. కానీ కొంతమంది పనిగట్టుకుని అసలు ఇదే పని మీద ఉన్నారు, ఇదే పని మీద చంపేశారు అంతే. ఎవరు చంపారు అంటే నో ఆన్సర్, ఎలా చంపారు అంటే నో ఆన్సర్. చంపారు, ఎందుకు చంపారు, ఏంటి, మీ దగ్గర ఉన్న ఆధారం? పోలీసులు అడుగుతున్నారు, నాయన మీ దగ్గర చంపారు అని మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ మాట్లాడే వాళ్ళు ఎవరైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి. ఎలాంటి ఆధారాలైనా పర్లేదు, మీ దగ్గర చనిపోయినప్పుడు, చంపుతున్నప్పుడు వీడియోలు ఉండాల్సిన అవసరం లేదు. ఇగో ఈయనకు పలానా వాళ్ళు శత్రువులు ఉన్నారు, లేకపోతే ఈయనకి గతంలో ఇగో ఇలాంటి దాడులు జరిగినాయి, ఈయన మీద రెక్కిలు జరిగి, ఇలాంటి ఏమైనా ఉంటే తెలిసి ఉంటే చెప్పండి అయ్యా, వచ్చి ఇవ్వండి అయ్యా అంటే అవి మాత్రం ఎవరివ్వరు. అంతే, సోషల్ మీడియాలో దొరికింది కదా అని బీభత్సం అన్నమాట. ఇక ఎంత బీభత్సం అంటే, ఒక రకంగా చెప్పాలంటే మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేయాలి అనే అంత రేంజ్లో బీభత్సం జరుగుతోంది. డెఫినెట్గా అది ఆ రేంజ్లో జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ని మొత్తం కింద మీద చేసేయాలి అనే అంత పకడ్బందీ వ్యూహంతో జరుగుతోంది. ఇది చనిపోయిన పాస్టర్ యొక్క అనుచరులో, లేకపోతే ఆయన ఫాలోవర్స్, ఆయన మద్దతుదారులు మాత్రమే చేస్తే ఇంత జరగదు. దీని వెనక ఒక ప్రోద్బలం, దీని వెనక ఒక బలమైన వ్యూహం, దీని వెనక ఒక శక్తి, ఒక శక్తి అంటే ఒక విధ్వంసకర శక్తి ఉంటేనే ఈ రకమైన ఇవి జరుగుతాయి. అందులో సందేహం లేదు, మొదటి నుంచి అనుమానిస్తున్నదే ఇది. కాకపోతే ఇవాళ చనిపోయిన రోజు ఫస్ట్ స్పందించింది లోకేష్, ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్. చనిపోగానే ఫస్ట్ స్పందించారు. ఆయన మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ, క్రైస్తవ సోదరుల అనుమానాలు వ్యక్తం చేస్తున్న దాని విషయంలో మేము చాలా సీరియస్గా తీసుకుంటాం, ఖచ్చితమైన దర్యాప్తు జరుగుతుందని హామీ ఇచ్చాడు. దానికి చాలామంది క్రైస్తవులు లోకేష్కి థ్యాంక్స్ చెప్పారు. ఫస్ట్ మాట్లాడాడు కాబట్టి ఆ భరోసా కూడా ఉంచారు, మీ మీద నమ్మకం ఉంది, చేయించండి అని. కానీ 24వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఈ మధ్య జరిగిన ఈ 8-9 రోజుల పాటు జరిగిన దారుణమైన ప్రచారం ఉంది. అది ప్రజల్లో ఒక రకమైన అలజడిని రేకెత్తించింది. అసలు కొన్ని పోస్టులు చూస్తుంటే, పేర్లు చెప్పొచ్చు నేను, కొన్ని పోస్టులు నేను కూడా కొన్ని సీరియస్గా స్క్రీన్ షాట్లని అవన్నీ తీసిపెట్టి చూస్తే, అసలు వాళ్ళు ఎలా పెడుతున్నారంటే ఒక విషం కక్కడమే, ఏ ఆధారము ఉండదు, విషం కక్కడమే. బాధాకరమైన విషయం ఏంటంటే, బాధ్యత గల వ్యక్తులు కూడా కొంతమంది
ఎక్కువ మంది లేరు, ఒక 4-5 వాళ్ళు కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. వాళ్ళకి బాధ్యత ఉంది, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇదే బాని. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంటి, వాళ్ళు దేన్ని ఆధారంగా చేసుకున్నారు మాట్లాడుతున్నారు ఇలాగా, దీనివల్ల జరిగే రిప్రికేషన్స్ ఎలా ఉంటాయి, దీని పరిణామాలు, విపరిణామాలు, దుష్పరిణామాలు ఎలా ఉంటాయి, నిజంగానే పరిశోధనలో దర్యాప్తులో కనుక ఇది హత్య అని తేలితే డెఫినెట్గా అప్పుడు దాని మీద ఏమైనా అడగొచ్చు. అరే అసలు పోలీసులు దర్యాప్తు చేయనివ్వకుండా ఏకపక్షంగా చంపేశారు. ఎవరు చంపారంటే ఎవరు చంపారంటే ఎవరి దగ్గర ఆధారం లేదు, ఎవరు చెప్పరు ఇప్పటివరకు. అదేమంటే మోటార్ సైకిల్ మించి పడిన తర్వాత మొహం మీద ఇట్లా పొడిచినట్టున్నాయి అంటారు. పోలీసులు ఏమో అది హెల్మెట్ కుంటే గ్లాస్ ముక్కలు గుచ్చుకున్నాయవే అంటేనో వినరు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందల్లా ఒకటే, పోలీసులు అవును ఇది హత్య అని పోలీసులు చెప్పాలి వాళ్ళకి. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ప్రభుత్వానికి అంటాలి, ప్రభుత్వం మీద వేయాలి. అది స్ట్రాటజీ క్లియర్ కనపడుతుంది ఇందులో దెర్ ఈజ్ నో సెకండ్ థాట్. ఇక తర్వాత ఆ పాస్టర్ ప్రవీణ్ గారు హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి యాక్సిడెంట్ అయ్యే ప్రాంతం వరకు థ్యాంక్ గాడ్ సీసీ కెమెరాలు చాలా హెల్ప్ చేస్తున్నాయి. ఆయన ప్రయాణం మొత్తం ఆల్మోస్ట్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఉంటాయి కదా. పోలీసులు చాలా డీప్గా పరిశోధన చేశారు ఆ విషయంలో. ప్రతి సీసీ కెమెరా నుంచి ఇంకో సీసీ కెమెరా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది అని ఫుటేజ్ మొత్తం తీస్తే 3-4 సార్లు పడిపోయాడు ఆయన. 3-4 సార్లు పడిపోయాడు, బండి నడపరాక కాదు, మరి 3-4 సార్లు పడిపోయాడు. ఎందుకు పడ్డాడు అని అంటే 2-3 చోట్ల ఆయన లిక్కర్ బాటిల్స్ కొన్నట్టుగా విజువల్స్ ఉన్నాయి వైన్ షాప్స్లో. కారులో డ్రైవర్ ఉన్నప్పుడు ఎవరైనా ఆల్కహాల్ సేవిస్తారు. ఆయన బండి మీద వెళ్తూ లిక్కర్ బాటిల్స్ కొని లిక్కర్ సేవించి బండి మీద కంట్రోల్ లేక పడ్డాడు అనేది పోలీసులు ఇదమిద్దంగా ఒక నిర్ణయానికి వచ్చారు, ఇంకా ప్రకటించలేదులే. ఒక దగ్గర అయితే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆయన అసలు బండి కంట్రోల్ చేయలేకపోతున్నాడు ఆయన. జగ్గేపేట దగ్గర ఎక్కడో బండి కంట్రోల్ అవ్వక రోడ్ సైడ్కి వెళ్ళి పడిపోయాడు. ఇంకో చోట జస్ట్ మిస్ 10 టైర్ల లారీ కింద తల పడిపోవాల్సింది, అక్కడ పడ్డాడు కరెక్ట్గా. జస్ట్ మిస్ లారీ టైర్ల కింద ఈయన తలకి. ఇవన్నీ వీడియోలు ఆల్రెడీ తిరుగుతున్నాయి. ఇవి తిరుగుతున్నా కూడా చంపేశారని అంటారు. అనకూడదు, కానీ ఒకవేళ లారీ దగ్గరే బ్యాక్ టైర్ కింద, అది కూడా లారీ ఆయన క్రాస్ చేస్తుండగా ఆయన లారీ వైపే పడ్డాడు, తల టైర్ల కిందకు వెళ్ళలేదు అంతే. ఒకవేళ కనుక అక్కడ